హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 రిలీజ్ గురించి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప 3 క్రేజీ అప్డేట్ ఇచ్చాడు బన్నీ. పుష్ప 3 కూడా ఉంటుందని ఆశిస్తున్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పాడు. పుష్ప 2 సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న డేట్కి రిలీజ్ చేయాలని సుకుమార్ బన్నీ ఆలోచిస్తున్నారు. అయితే పుష్ప 2 ఫీవర్తో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్న వేళ వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు బన్నీ. ఏకంగా పుష్ప 3 గురించి పెద్ద హింట్ ఇచ్చాడు. జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అనంతరం ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా పుష్ప 3పై కూడా రియాక్ట్ అయ్యాడు. మీరు ఖచ్చితంగా పుష్ప 3ని ఆశించొచ్చు. మేము దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. దీని లైనప్ కోసం మాకు అద్భుతమైన ఆలోచనలున్నాయి. ఇక పుష్ప 2 విషయానికొస్తే మీరు పుష్ప 1లో చూసిన దానికంటే ఇందులో హీరో పాత్రకి డిఫరెంట్ షేడ్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్ పరంగా పుష్ప 1లో చూసింది చాలా తక్కువ, కానీ పుష్ప 2లో అసలు క్యారెక్టర్ చూస్తారు అని అన్ని విధాలుగా పుష్ప 2 ఫస్ట్ పార్ట్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం ఆ ఏరియాకే పరిమితమైన పుష్ప పేరు పార్ట్ 2లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబడుతుంది అంటూ బన్నీ చెప్పుకొచ్చారు. నిజానికి పుష్ప సినిమాను ఒక్క పార్ట్లోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశాడు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత 2 భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. దీనికి బన్నీ కూడా ఓకే చెప్పడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తానని అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 సడన్గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్ళిపోయింది. దీంతో త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీశాడు. కానీ ఇప్పటి వరకు బన్నీకి ఖాళీ ఇవ్వలేదు. అయితే పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్తో కాకుండా డైరెక్టర్ అట్లీతో పనిచేయాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఎందుకంటే జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇలాంటి టైంలో అట్లీతో ప్రాజెక్ట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో ఉపయోగపడుతుందని బన్నీ అనుకుంటున్నారట.